ఒక చిన్న బాలుడి నోట్లోని ఒక పేరు రాజసభను వణికించింది. సైన్యం లేదు, శక్తి లేదు, కాని అతని పెదవులపై ఒక్కటే ధ్వని, ఓం నమో నారాయణాయ. ప్రహ్లాదుడు రాక్షస కులంలో పుట్టాడు. అయినా కోపం కాదు, ద్వేషం కాదు, భక్తి మాత్రమే అతని లోపల పెరిగింది. గురువులు శక్తి, భయం నేర్పారు. అతడు మాత్రం ప్రశాంతంగా చెప్పాడు, శక్తి కన్నా సత్యం గొప్పది, భయం కన్నా భక్తి బలమైనది, నా మనసులో నిలిచేది నారాయణుడు. ఈ మాట హిరణ్యకశిపుడి అహంకారాన్ని మండించింది. సభలో నిలబెట్టి అడిగాడు, నీ దేవుడు ఎక్కడా? ప్రహ్లాదుడు కదలలేదు. ఆయన ఎక్కడలేడు, స్తంభంలోనూ ఉన్నాడు. రాజు గదతో స్తంభాన్ని కొట్టాడు. రాయి చీలింది. ధర్మం గర్జించింది. అక్కడ నిలిచాడు నరసింహుడు, సగం మనిషి, సగం సింహం. అహంకారానికి తీర్పు వచ్చేసింది. పగలు కాదు, రాత్రి కాదు, లోపల కాదు, బయట కాదు, ద్వారపట్టణం వద్దే అంతం. అన్నీ ముగిసిన ప్రహ్లాదుడి స్వరం మారలేదు, ఓం నమో నారాయణాయ. నరసింహుడు అడిగాడు, నీకు ఏమీ కావాలి? ప్రహ్లాదుడు చెప్పాడు, రాజ్యం కాదు, సంపద కాదు, నా హృదయంలో భక్తి నిలవాలి, అందరూ ధర్మ మార్గంలో నడవాలి. అప్పుడే అర్థమైంది, గెలిచింది బాలుడు కాదు, భక్తి. కాపాడింది ఆయుధం కాదు, ధర్మం. ఒకే పేరు కాలాన్ని మార్చింది. ఓం నమో నారాయణాయ.